హలో, ఇప్పుడు టైం మాకు 7:20 నవంబర్ 14. టైం మాకు కనిపిస్తున్న టైం మాకు 7:20 అవుతుంది. ఫ్రైడే నవంబర్ 14. దిస్ ఇస్ స్నో, దాట్ ఈస్ హస్బెండ్. జస్ట్ 2 డేస్కి చూసారు ఎన్ని ప్యాక్ చేసాము. అలా ఉంటుంది మరి నాతోని. నాకు 1 డే అన్నా కూడా ఒక 4 సూట్ కేసెస్ అవుతాయి. 2 డేస్ అంటే అది ఇంకా చాలా తక్కువ. యా, ఈరోజు అంత స్నో పడలేదు. లక్కీ మీ, ఐ మీన్ లక్కీ అస్. ఇంత మార్నింగే మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? చెప్తాను. బై ద వే మేము పూజ చేసుకున్నాము, దేవుడికి దండం పెట్టుకొని. ఇదిగో ట్రెడిషనల్ వేసుకున్నాం కానీ అంటే చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా అవ్వక అంటే తిరుగుతాం కదా, సో ట్రెడిషనల్తో అవ్వదని చెప్పి కంఫర్ట్ ఉండదని వెస్టర్న్ వేసుకున్నాము. హెడ్ బాత్, దేవుడికి దండం, పూజ అన్నీ అయిపోయి యా కార్లో మాట్లాడదాం మనం అన్నీ. సో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాన్ని పోపన్నం చేసుకున్నాము. ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, అందుకని పోపన్నం చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళడానికి 2-3 అవర్స్ పడుతుంది కదా. ఎలానో మేము వెళ్ళడానికి మాంట్రియల్ వెళ్తున్నాం మేము. సో 2-3 అవర్స్ 2 అవర్స్ పడుతుంది మేమున్న ప్లేస్ నుంచి. సో ఎలానో 2 అవర్స్ పడుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ కి తినేస్తే బ్రేక్ఫాస్ట్ లాగా, ఆఫ్టర్నూన్ అక్కడ ఏమైనా తింటాము అలా అనమాట. డోంట్ వేస్ట్ ఫుడ్, ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయొద్దు. అగైన్ ఇది మా అత్తయ్య మా మమ్మీ చెప్పి పెంచారు మమ్మల్ని. వాచ్ ఇంపోర్ట్ ఫ్రమ్ యుఎస్ మా అన్నయ్య పంపాడు. టీషర్ట్ బ్యాంకాక్, ఇది హాంకాంగ్ కాదు, బ్యాంకాక్ హాంకాంగ్ కాదు, గుర్తులేదు. ఇదైతే మా ఇది హెచ్ఎన్ఎమ్ ఏమో. సో మార్నింగ్ జస్ట్ అన్నం పెట్టేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఏఎంబి మాల్లో ఏ స్టోర్ లో కొన్నాడో గుర్తులేదు. ఇది నేను ఇది కూస్ అని ఒక కూస్ ఫ్యాషన్ అని ఉంటది, అందులో కొన్నా ఇది. అండ్ దిస్ ఇస్ మై బార్బీ బాటిల్. ఇందులో ఏముంది తెలుసా? బటర్ మిల్క్, మజ్జిగ. హస్బెండ్ తాగడు, తను పెరుగు ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఏం తీసుకోడు. అంటే పెరుగు తీసుకోడు, మిల్క్ అది తాగుతాడు కానీ పెరుగు అది తీసుకోడు. సో నాకే ఈ పెద్ద బాటిల్ మొత్తం నాకే డే అంతా సరిపోతుంది. ఎందుకంటే నాకు కర్డ్ ఉండాలి, కర్డ్ ఆర్ కోకోనట్ వాటర్ ఉండాలి, ఏదో ఒకటి. ఇక్కడ కోకోనట్ వాటర్ దొరకదు కాబట్టి కర్డ్ అనమాట, కర్డ్ ని బటర్ మిల్క్. అండ్ ఈ రెసిపీ చెప్తా చూడండి, చాలా ఈజీ. జస్ట్ కర్డ్, ఇంకా మా మమ్మీ పంపించిన కరివేపాకు పొడి, కొత్తిమీర, కొరియాండర్. కరివేపాకు పొడి అంటే వాళ్ళకి తెలుస్తుంది. మా మమ్మీ పంపించిన కరివేపాకు పొడి అంటే మీకు కూడా లైక్ కరివేపాకు పొడి ఉంటుంది కదా ఇంట్లో. బేసికలీ నేను వచ్చినప్పుడు కరివేపాకు పొడి తెచ్చుకున్నాను, బట్ అది ఇద్దరం తినట్లేదు, అంటే యూజ్ చేయట్లేదు, వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, ఎందుకంటే మనకి ఇక్కడ హెయిర్ చాలా లాస్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ అది తింటే కొంచెం బాగుపడతాం. బట్ అది అవ్వట్లేదు అని చెప్పి ఎలా యూజ్ చేయాలని చెప్పి, బికాజ్ ఐ మ్యారీడ్ ఉమెన్ ఇలాంటివి చేయాలి కాబట్టి బటర్ మిల్క్, అది మా మమ్మీ పంపించిన కరివేపాకు పొడి అండ్ కొత్తిమీర వేసి చేశాను. అండ్ సమ్ సాల్ట్, అంతే, రెసిపీ రెడీ. యా, సో మేము ఇది తినేసి కలుద్దామే మళ్ళీ, ఎందుకంటే బయట చల్లగా ఉంది. హీట్ చేసుకుని వచ్చాము, ఈ హీట్ అంతా చల్లగా అయిపోతుంది. చల్లగా అయితే హస్బెండ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చల్లగా అయితే హస్బెండ్ అసలు తినడు. సో ఇది తినేసి వస్తాము, కబుర్లు చెప్పుకుందాం. మనం ఈరోజు ప్లాన్ వేసుకుందాం, అన్నీ చేసుకుందాం. ఓకే, మాంట్రియల్ వచ్చాము. ఇది క్యూబెక్ ప్రొవిజన్లో ఉంది మాంట్రియల్. లైక్ బ్రాక్విల్, టొరంటో ఇవన్నీ ఒంటారియోలో ఎలా ఉన్నాయో ఇది క్యూబెక్లో ఉంది అలా. ఇట్స్ ఫ్రీజింగ్, స్నో కనిపిస్తుందా? దట్స్ అవర్ కార్. అండ్ ఇది ఓల్డెస్ట్ ప్లేస్ ఇన్ కెనడా అనమాట.
క్యూబెక్ మాంట్రియల్ కూడా కదా. క్యూబెక్ అయితే ఓల్డెస్ట్ సిటీ ఇన్ కెనడా. Oh, I'm opening my new coat today. I'm gonna wear it. గుర్తుందా మీకు ఈ కోట్ నేను కొనుక్కున్నాను అప్పుడు కొనుక్కున్నా కదా ఆ కోట్ ఇప్పుడు వేసుకుంటున్నాను. అండ్ ఇవి బాగున్నాయా, క్యూట్ ఉన్నాయి కదా వింటర్ గ్లోవ్స్. ఇంకా నా దగ్గర 2-3 ప్రేయర్స్ ఉన్నాయి. పోకీలో ఇలియానా చెప్తుంది కదా 2-3 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నచ్చిందా అన్నట్టు. నా దగ్గర ఇంకో 2-3 పేర్స్ ఉన్నాయి. చలి పెడుతుంది నాకు. It's so much of fun. Do you want to build a snowman? అల్లగుండే పదా. ఇప్పుడు మేము ఫస్ట్ ప్లేస్ పోర్ట్ మాంట్రియల్. ఒక రింగ్ ఉంటది. రింగ్ కాదు అది, దాంట్లో ఎక్కడ తిరిగి బయటికి తీసుకోవద్దు. యా అదే చెప్తున్నా, అని చెప్పు. రింగ్ పోర్ట్ మాంట్రియల్కి వెళ్తున్నాం ఫస్ట్ ప్లేస్. అది ఒక సర్కిల్ రింగ్ లా ఉంటది. దాంట్లో ఎక్కితే పైకి తీసుకెళ్తే చూపిస్తుంది. పైన చూస్తాం అన్నమాట, జైంట్ వీల్ లాగా. ఓ బై ద వే మేము మీకోసం ట్రైపాడ్ కొన్నాము. సో అది మా హస్బెండ్ అంత లెంత్ ఉంటుంది, అది తెచ్చుకోవచ్చు. తేలేదు, నెక్స్ట్ ప్లేస్కి పెడదాం, స్టిక్ చేద్దాం. మేము స్టిక్ చేయలేదు. యా వీళ్ళందరూ ఎక్కడికో వెళ్తున్నారు, ప్రసాదం ఇస్తా అన్నారు అందరికి. ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారు, అక్కడ పంచిపెడుతున్నారు ప్రసాదం. మేబీ నీకొద్దా ప్రసాదం? వాళ్ళందరూ తీసుకోవడానికి వెళ్తున్నారు ప్రసాదం. ఓకే అదిగోండి అక్కడ ఏదో కనిపిస్తుంది మనకి. వాట్ ఈస్ ఇట్? టవర్ ఏదో ఉంది, ఇదిగో స్నో కనిపిస్తుందా? అక్కడికి వెళ్తామా? ఓ మై గాడ్, ఇట్స్ లాంగ్ వాక్. బిల్డింగ్స్ ఇన్ మాంట్రియల్. It's not Oiraju, it's Wairaju. సైకిల్స్ ఉన్నాయి అక్కడ, కావాలంటే మనం తీసుకొని వెళ్ళొచ్చు అక్కడ వరకు. ఆమె ఇంత చలిలో జాగింగ్ చేస్తుంది మా అన్నయ్య కోసం. ఎస్, వాడి దగ్గరికి పరిగెడుతుంది. You didn't get what I said. My gloves are so cute and it's so cute. బట్ ఇగో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది ఉంది కదా, ఇది బటన్ ఓపెన్ చేస్తే ఈ హ్యాండ్స్ కూడా ఫింగర్స్ కూడా కవర్ అవుతాయి. 2 ఫింగర్స్కి పెట్టుకున్నాను కార్లో, కానీ కార్ మొత్తం ఊపుతున్నాడు. ఇంక 3 ఫింగర్స్కి అవ్వదని అర్థమైపోయి పెట్టుకోలేదు. వై హస్బెండ్? అదిగో దట్స్ ద రింగ్. ఆగు, ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. వెయిట్, చెట్టు అడ్డం వచ్చింది మనకి. ఇదిగోండి అదిగో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం, అది ఎక్కుతాం. హోప్ఫుల్లీ ఎవరు లేరు. మార్నింగ్ ఇది నా థర్డ్ టైం మాంట్రియల్ రావడం. దిస్ ఈస్ హిస్ థర్డ్ టైం, బట్ ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ టైం బికాజ్ వైఫ్తో వస్తేనే వచ్చిన ఫీలింగ్ కాబట్టి. నేను మా ఫ్రెండ్ వంశీ వచ్చినాము. అప్పుడు మేము గౌతమ్ అన్న ఒక కజిన్ ఉంటుంది నాకు, వాళ్ళ ఇంట్లో ఉండే. అప్పుడు గౌతమ్ అన్న బ్యాచిలర్ ఉండే, అప్పుడు ఉంటుండే అక్కడ ఇంట్లో ఉన్నాం ఒక నైట్. దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వంశీ వాళ్ళ బామ్మడికి మోహన్, మీకు తెలుసు కదా ఒక వీడియోలో ఉంటుంది టొరంటో ఐలాండ్స్కి వెళ్ళిన వీడియో, వాళ్ళు ముగ్గురు, నేను ఒక 4 మెంబర్స్ వచ్చాము. అప్పుడు మాంట్రియల్ చూసుకొని మేము క్యూబెక్ కూడా వెళ్దాము. బట్ మేము ఈరోజు క్యూబెక్ వెళ్ళట్లే, 2 days మేము మాంట్రియలే కవర్ చేస్తాం. ఎస్, సో ఫస్ట్ అక్కడికి వెళ్తాము, ఆ తర్వాత మోస్ట్లీ చర్చ్కి. ఇక్కడ నియర్ బై ఏమున్నాయో ఇది చర్చా? ఇస్ ఇట్? ఓ యా, మేరీ మాత అక్కడ కనిపిస్తుందా మీకు? ఏసయ్య వాళ్ళ అమ్మ. దండం పెట్టుకోండి, హల్లెలూయా అని చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, హల్లెలూయా.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్లిప్ పోయింది. క్లిప్ పోయిందా? ఏం క్లిప్? హెయిర్ క్లిప్. నువ్వు వీడియో ఆన్ చేయమంటే హెయిర్ క్లిప్ పోయింది అది అంటే అంటే చెప్దాం అనుకున్నాను, నా హెయిర్ క్లిప్ కనిపించట్లేదు, దయ్యంలా ఉన్నానా. బై ద వే ఇవి నా న్యాచురల్ కల్చర్. నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా నాకు కర్ల్స్ వచ్చేస్తాయి. నైట్ సాక్స్లు పెట్టుకొని పడుకుంది. మనం కాళ్ళకి వేసుకునే సాక్స్ ఉంటాయి కదా, ఆ కాళ్ళకి వేసుకునే సాక్స్ నెత్తికి పెట్టుకొని పడుకుంది. కొత్త సాక్సే కాకపోతే ఉతికిన సాక్స్. టిక్ టాక్ లో చూసాను. నా దగ్గర కర్ల్స్ లేవు, కర్ల్స్ ఇండియాలో మర్చిపోయాను నేను. సో దట్ ఆ సాక్సెస్ని రోల్ చేస్తే ఇలా వస్తాయని చెప్పారు. ఇట్ వర్క్స్. బట్ నేను సరిగ్గా తిప్పలేదు, ఇక్కడ లేచింది ఇక్కడ అవ్వలేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇగో లైక్ ఐ సెడ్ ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అన్నట్టు. వింటర్లో వస్తే ప్రోస్ ఏంటంటే ఎవ్వరు చూడండి, హార్డ్లీ ఎనీ పీపుల్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాము మా కోసమే రాయల్గా తీసినట్టు ఉంటుంది. మంచిగా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, ఎక్కుతాం. అది దిస్ ఇస్ మై బటర్ఫ్లై, దిస్ ఇస్ టీ-షర్ట్ అండ్ దిస్ ఫ్రమ్ కోట్స్కో. ఇది చూసారు కదా అప్పుడు, ఇది $400 జాకెట్. ఎవరు అడిగినా ఇవ్వను, బికాస్ అది నాకు ఒకటే ఉంది. చలికాలంలో ఇదే వేసుకోవాలి. అడిగినా రాలు ఏదో అడిగినట్టు చెప్తున్నావు. అంటే నా జాకెట్ నచ్చి మీకు అడిగి కావాలంటే ఐ కాంట్ గివ్, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ ఐ హ్యావ్ వన్. సో అదిగో అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అది ఎక్కుదాము, చూపిస్తాను. ఇవన్నీ ఓపెన్ ఉంటాయి తెలుసా సమ్మర్లో వస్తే. వింటర్ కాబట్టి క్లోజ్ ఉంది, బట్ దట్స్ ఓకే, వీ కెన్ స్టిల్ ఎక్స్ప్లోర్. నేను ఆన్ చేయలేదు హస్బెండ్. ఎందుకు ఆన్ చేసినప్పుడేమో ముద్దపప్పులా కూర్చుంటా ఏం మాట్లాడకుండా, ఆన్ చేయలేనప్పుడేమో మొత్తం ఎక్సైటెడ్ అయిపోతాడు. ఓకే ఇదంతా వాటర్ గైస్, దిస్ ఇస్ వాటర్ అంటే ఇది మొత్తం వాటర్ చూడండి. మొత్తం నేను బోటింగ్ చేసిన, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. దిట్స్ నో వాటర్. ఇదిగో అసలు వాటర్ లేదు, అయిపోయింది, ఎండిపోయింది. అవునా? ఓకే, మేబీ ఫాల్ సీజన్ అయిపోయి వింటర్కి వచ్చింది కదా, లీవ్స్ అన్ని పడిపోయి అదిగో మొత్తం స్నో. ఇదిగో ఇవన్నీ ఓపెన్ ఉంటాయంట సమ్మర్లో వస్తే. మనం వైరాజు, ఎందుకు నీకు వైరాజు పిచ్చి పట్టుకుంది? వాళ్ళనే వేస్తున్నావు. వాడి పేరేంటి? రాజశేఖర్. చూపించు. మా అన్నయ్య నేర్పించాడు నీకు ఆ స్టెప్లని. వీళ్ళన్న అల్లు అర్జున్ ఫ్యాన్. వీళ్ళన్న మీదికి చేస్తాడు, మీదికి కింద చేస్తాడు. బాగా వేస్తాడు మా అన్నయ్య. అసలు మా పెళ్లి సంగీత్లో వేసాడు గైస్. మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అసలు మీ బామ్మడిది తోపు, అసలు మంచి బామ్మడికి ఎలా దొరికిండు, అసలు మొత్తం హీరో మెటీరియల్ లా ఉండు అంటే. సడన్గా నాకేం రాదు, అయ్యో అంటే అపరిచితుడు వచ్చిందన్నమాట. ఫస్ట్ డాన్స్ చేయమంటే అపరిచితుడు వచ్చిండు. అయ్యో నాకేం రాదు, అయ్యో ఏం చేయలేను. హస్బెండ్ వి కుడ్ హావ్ బాట్ అవుట్ ట్రైపాడ్ బికాజ్ ఆ బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళం మనం హాయిగా. నేను పట్టుకొని లాక్కొస్తే అప్పుడు మెల్లగా గ్రేస్తో స్టార్ట్ చేసి ఒకటి సూపర్ స్టార్ట్ చేసి మా ఫ్రెండ్ అశోక్ అనుకుంటు వాడు ఇప్పటికంటాడు ఫోన్ చేస్తే అశోక్ అని. అదేమి బాగుమ్మడదు అసలు, మొత్తం హీరోలా చేసిండా డ్యాన్స్ అంటాడు. నాకేమో నేర్పించింది సార్. మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్ తిన్నాడు కదా, అది డైజెస్ట్ అవ్వలేదు. కాదు మనం సరేదా, దిస్ ఇస్ టూ మచ్, బియాండ్ 3 మచ్. కాదు మనం ట్రైపాడ్ తెచ్చుంటే ఇక్కడ ఫిక్స్ చేసి, ఇదిగో ఇలా అన్ని కొనిపిస్తాను కానీ వాడను. మీకోసమని నేను ట్రైపాడ్ కొన్నాను, నేను ఇక్కడ పెట్టి అలా చూపిద్దామని నీట్గా. నెక్స్ట్ దానికి తీస్తాను, ఓకేనా? సారీ. ఇదిగో ఇక్కడ పెట్టుంటే మన్మధుడు సీన్లో రీక్రియేట్ చేసేవాళ్ళం మనం. ఇట్స్ ఓకే, హోల్డ్ మై హ్యాండ్. తీసుకెళ్ళు నన్ను స్నోలో. Am I your princess? Yes. Then how should you kneel? King. How should king?
అదిగోండి. కాదు మా వీళ్ళు కవర్ చేసి బట్టలు వేసి కనిపిస్తుందా? ఎందుకు మొత్తం ఇది పడదని అనుకుంటా. ఓకే, ఇది రౌండ్గా ఉంటుంది, దాని చుట్టూ కయాక్ పోర్ట్ చేయొచ్చు. సో వీళ్ళే కవర్ చేసి. ఇదిగోండి స్నో. బట్ లక్కీ అస్, ఐ మీన్ లక్కీ వి ఏంటి అంటే ఇట్స్ నాట్ స్నోయింగ్ టుడే. అయ్యో జస్ట్ స్నో పడి ఆగిపోయింది తప్ప ఇట్స్ నాట్ స్నోయింగ్. బట్ 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 ఏంటి అంటే చాలా చాలా కూల్ ఉంది, చాలా అంటే చాలా కూల్ ఉంది. చూసారు ఎంత కేరో మా హస్బెండ్ అంటే. యా, దేర్ యు గో, క్రిస్మస్ ట్రీ. మేరీ క్రిస్మస్. ఆ JMTL అంటే ఏంటో తెలుసా మీనింగ్? జంపలు అక్కడ కాదు, ఐ లవ్ మాంట్రియల్ అని ఫ్రెంచ్లో. ఇక్కడ నుంచి మీకు అన్నీ చూపించేవన్నీ ఫ్రెంచ్లో ఉంటాయి, నాట్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ ఇట్స్ ఫ్రెంచ్ ప్రొవిజన్ అనమాట. సో JMTL మీన్స్ ఐ లవ్ మాంట్రియల్ అని మీనింగ్, దాని మీనింగ్. ఓకే, నేను అబద్ధం చెప్పట్లేదు, ఎప్పుడులా ప్రాంక్ చేయట్లే, అదే మీనింగ్ దానికి. ఎప్పుడు లైక్ ఇది చూసా అది అంటాను కదా, అలా కాదు. ఇదిగో నైస్, దేర్ యు గో. వీలైతే వెళ్తాం లోపల. ఏం లేదు, జస్ట్ అది ఏదో ఒక రౌండ్ తిప్పుతారు, పైనుంచి వ్యూ కనిపిస్తుంది, కింద ఉన్నదంతా అంతే, అలా అనమాట. సో హస్బెండ్ వచ్చేలోపు నేను ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఇది మొత్తం చూద్దాం. ఇదో ఓ మై గాడ్, అక్కడ గ్లోబ్లా కనిపిస్తుందా మీకు? చిన్న గ్లోబ్ వెయిట్ అదిగో కనిపిస్తుందా? అది బయోడోమ్ అనమాట. ఓ చాలా చల్లగా ఉంది, బాగుంది. అంటే మేబీ ఫాల్లో ఆర్ అలా వస్తే ఇంకా బాగుంటుందేమో, బట్ యా బాగుంది. కానీ చాలా కూల్గా ఉంది, చాలా అంటే చాలా. అయ్యా మేబీ అది ఎక్కితే, ఆ జైంట్ వీల్ ఎక్కితే మనకి వ్యూ ఉంటుంది, ఎందుకంటే పైనుంచి సర్కిల్ తిరుగుతుంది కదా, అదిగో ఆ వాటర్ వ్యూ కిందది ఇదంతా కనిపిస్తుందేమో. ఏమో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మేము అందరి కోసం వెయిట్ చేసి ఎక్కినా ఏమో మమ్మల్ని తీసుకెళ్తాడు లేదు నాకు తెలియదు, కానీ కనుక్కుంటే ఎక్కువ మంది ఉంటే ఆపరేటింగ్ అన్నట్టు చెప్పాడంట. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కినా వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇదిగో అంత వ్యూ వర్తి కాదు, ఎందుకంటే కింద జస్ట్ వాటర్ ఉంది, పైనుంచి జస్ట్ ఈ వ్యూవే కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా అంత ఏమో చూస్తాం. బయోడోమ్ అది
కోపంగా ఉన్నాడలే చూద్దాం. వీఆర్ యూనిటింగ్. కాల్ చేస్తున్నాను, నాకే రింగ్ అవుతుంది ఫోను, కానీ లిఫ్ట్ చేయలేను బికాస్ ఒక హ్యాండ్లో కోట్ ఉంది, ఇంకో హ్యాండ్లో ఐమ్ ఫీలింగ్ హిమ్. చాలా యాంగ్రీ ఉన్నాడు, క్రాంకీ, కోపం. తప్పదు, పెళ్లి చేసుకున్నాడుగా. అయిపోడెక్కనా might say there's a way to be open and honest with the voice in your head. It's okay, I can't blame you for
no secret. I know that we can keep it beside this picture of you and I. That I could breathe in relief. మళ్ళీ మనం చాలా దగ్గర ఇది తో పోర్ట్ what is that JMTL means I love Montreal. అయ్యో అక్కడికి వెళ్ళాలి మనం బ్యాక్ సైడ్ ఇంకా వద్దు బ్యాక్ సైడ్ చూసి నేను ఆల్రెడీ ఇందాక చూపించా కదా. అవునా దీంతో ఈ మాంట్రియల్ జస్ట్ ఓన్లీ పోర్ట్ బ్లాగ్ కి బాయ్. నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్స్ నెక్స్ట్ దాంట్లో. ఓకే బాయ్. బాయ్.